టీడీపీలో చాలామంది సీనియర్లు ఉన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి నమ్మకంగా పనిచేస్తున్న నాయకులు ఉన్నారు. మరోసారి గెలిచిన సీనియర్లకు మంత్రి పదవులు వస్తాయని అంతా భావించారు. కానీ అనూహ్యంగా చంద్రబాబు న్యూ టీంతో వచ్చారు. సీనియర్లకు అమాత్య యోగం దక్కలేదు. అయినా తమకేమీ బాధ లేదంటున్నారు. కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వటాన్ని వాళ్ళు స్వాగతిస్తున్నారు. ఇంతకీ వారేమన్నారో ఒకసారి చూద్దాం. మిత్రపక్షాల ధర్మం, మిత్ర ధర్మంలో సీట్లు సర్దుబాటు, మంత్రి పదవుల సర్దుబాటు. ఎందుకంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసింది. కొంత సర్దుబాట్లు తప్పదు, సామాజిక ఈక్వేషన్లు తప్పదు. దాని గురించి మనం మాట్లాడేది ఏం లేదు, దాని గురించి పట్టించుకునే పని లేదు. నా వరకు నేను ఆశించాను, గుర్తింపు వస్తుంది, ఈ ఆఖరి దశలో గుర్తింపు వస్తుంది. ఇప్పుడు లేకపోతే ఏమైంది? ఇదివరకు పదవి ఉంటేనే పని చేసాను, పని లేనప్పుడు పని చేయలేదా? మీరు అన్నారు సీనియర్ కదా మంత్రి పదవి ఇవ్వలేదని. ఆ రోజు ఎన్టీ రామారావు గారు నాకు మంత్రి పదవి ఏ సంవత్సరం ఇచ్చారు తెలుసు మీకు? 25 సంవత్సరాల వయసులో ఇచ్చారు నాకు. మరి అప్పుడు సీనియర్లు బాధపడారా? మరి ఇప్పుడు అలాగే ఇవాళ జూనియర్లు రావాలా? మేము ఎందుకు బాధపడతాం? మేము ఆహ్వానిస్తాం, ప్రోత్సహిస్తాం, అండదండలుగా ఉంటాం. మంత్రి కావాలి అని చెప్పి ఆయన అడగలేదు. ఆయన ఏ సందర్భంలోనూ నాకు ఇస్తానని చెప్పలేదు. నా ఆలోచనలు నాకు ఉన్నాయి. నేను ఒక బృహత్తరమైనటువంటి 4 కార్యక్రమాలను పెట్టుకున్నాను. ఆ 4 కార్యక్రమాలని నేను సాధించాలి, నా ప్రాంతానికి తెచ్చుకోవాలి అనుకుంటే మంత్రి కంటే ప్రాధాన్యత 4. సీనియర్స్ అనేటువంటిది పార్టీకి ఉపయోగపడాలి. అదేవిధంగా మిగతా కింద వాళ్ళకి అకామిడేట్ చేయాలి. కింద వాళ్ళకి అకామిడేట్ చేస్తే యంగర్ జనరేషన్ పైకి రావడానికి అవకాశం ఉంటుంది. పాత నీరు కొత్త నీరు కలుస్తూనే ఉంటాయి. ఆ కలయిక అనేది ఎప్పుడు ఉంటుంది. ఈ కలయికే ఈ రాష్ట్రానికి ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుంది. అంచేతే ఏదైతే క్యాబినెట్లో మోర్ దాన్ 50% యూత్కి ఇచ్చారో దాన్ని వెల్కమ్ ఆస్పెక్ట్ తప్ప మరొకటి కాదు. సో క్యాబినెట్ ఏర్పాటు తర్వాత సీనియర్ జూనియర్ చర్చకి మీద చెక్ పెడుతూ సీనియర్లు 4 ప్రధానంగా బుచ్చయ్య, అయ్యన్న, జ్యోతిల, యనమల చేసిన వ్యాఖ్యలు కీలకంగా ఉన్నాయి. శేషశేఖర్ గారు, మీ రీడింగ్, మీ అబ్జర్వేషన్, మీ అనాలిసిస్. సీనియర్స్ని పక్కన పెట్టడం అనడం కంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి, యంగ్ బ్లడ్కి అవకాశం ఇవ్వడం, కొంచెం మీడియం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేశవ్, ఇట్స్ ఎ హ్యూజ్ రికగ్నిషన్. ఆయనకి ఫైనాన్స్ అండ్ దాని అలైడ్ శాఖలు కేటాయించడం చాలా పెద్ద రికగ్నిషన్. అండ్ ఆర్టికులేట్ పర్సన్ కాబట్టి ఆయన గట్టిగా మాట్లాడగలరు, స్పష్టంగా చెప్పగలరు కాబట్టి వ్యవహారాలు కూడా యాడ్ చేశారు. అండ్ ఆయన సమర్థంగానే నిర్వహిస్తారని నాకు నమ్మకం ఉన్నది. రెండోది, సీనియర్లను పక్కన పెట్టడం. సీనియర్లను పక్కన పెట్టారు అంటే తెలుగుదేశం పార్టీ సీనియర్లను పక్కన పెట్టి కొత్త ఫేసెస్ని మంత్రివర్గంలో తీసుకోవడం అనే ప్రయోగం 89లో చేసింది. ఎన్టీ రామారావు గారు 31 మంది మంత్రులను ఒక రోజు రాత్రి పీకేశారు. అందరినీ బడ్జెట్ లీక్ అయిందనేదో ఒక కారణం పెట్టి 31 మంది మంత్రుల దగ్గర రిజిగ్నేషన్స్ తీసుకొని కొత్త ఫేసెస్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత ఎన్నిక ఓడిపోయారు వాళ్ళు. బట్ ఎన్నిక ఓడిపోవడానికి ఈ మంత్రివర్గం మార్చడానికి సంబంధం లేదు. అనేక అప్పుడు ఏం జరిగింది మంత్రివర్గంలో? అప్పుడు యంగ్స్టర్స్ని, కొత్త వాళ్ళని, వీళ్ళందరినీ తీసుకున్నప్పుడు మనకు తెలిసిన పెద్ద పేర్లన్నీ వెళ్ళిపోయేశారు బయటికి. వెళ్ళిపోయి కొత్త నేమ్స్. మీకు తెలుసా, సిద్దిపేట ఎంపీగా ఉండేవాడు రాజయ్య గారిని పుట్టిగా ఉండేవారు. ఆయన ఆర్థిక మంత్రి రాష్ట్రానికి ఆ టైంలో. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు కూడా చెప్తున్నాడు, నాకు 25 సంవత్సరాల వయసు. అయ్యన్న పాత్రుడు పాయింట్కి నేను ఒక చిన్న కౌంటర్ ఇస్తాను. ఆయన 25 సంవత్సరాల వయసులో ఎన్టీ రామారావు గారు నాకు మంత్రి ఉద్యోగం ఇచ్చారు. అప్పుడు సీనియర్లు బాధపడలే. తెలుగుదేశంలో అప్పుడు సీనియర్లు ఎక్కువ మంది లేరు. తెలుగుదేశం పార్టీ పుట్టగానే వచ్చిన మంత్రులు వీళ్ళందరూ. అంచేత అండ్ దే హావ్ ప్రూవన్ వెల్. వాళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని, వాళ్ళకి ఇచ్చిన పదవుల్ని బాగా నిర్వహించారు, మంచి పేరు తెచ్చుకున్నారు. అందుకని మళ్ళీ 85లో కూడా గెలిచారు. అండ్ తెలుగుదేశం 89లో ఓడిపోయినా ఘోరంగా ఏం ఓడిపోలేదు. 23 సీట్లు లేకపోతే 11 సీట్లు ఇలా ఓడిపోలేదు. 78 సీట్లు ఎన్నో వచ్చాయి వాళ్ళకి. ఇప్పుడు 294 మంది ఉండే దాంట్లోని. నెక్స్ట్ సీనియర్స్ జూనియర్స్ అంటే మీరు ఒక విషయం అర్థం చేసుకోండి. యాక్సెప్టబిలిటీ అమంగ్ పీపుల్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండి. నేను ఎప్పుడో పాతకాలానికి చెందినవాడిని అంచేత నేనే చేస్తాను అంటే ఇట్ డజంట్ వర్క్. ఎన్టీ రామారావు గారు సూపర్ స్టార్. ఆయన తర్వాత కాలంలో శోభన్ బాబు, కృష్ణ, వీళ్ళు సూపర్ స్టార్స్. ఆ తర్వాత చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వీళ్ళందరూ వచ్చారు. ఒక జనరేషన్ కట్ అయిపోయింది అక్కడికి. తర్వాత పవన్ కళ్యాణ్ ఒక జనరేషన్ నడిపించారు. తర్వాత ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వీళ్ళు నడిపిస్తున్నారు. మనమే చూస్తుండగానే 4 జనరేషన్స్ సినిమాల్లోనే మూవ్ అయినప్పుడు
రాజకీయంలో కూడా మూవ్ అవుతాయి కదా. ఎన్టీఆర్ గారు ఒక జనరేషను, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆయనకు దక్షత ఉన్నది, ఆయన అవసరం రాష్ట్రానికి ఉన్నది కాబట్టి ఆయన పగ్గాలు చేపట్టారు. ఆయన తర్వాత జనరేషన్ కూడా రెడీ చేస్తున్నారు, క్యాబినెట్లో చేర్చుకొని తర్వాత జనరేషన్. ఎందుకంటే ఇతని గురించి నేను స్పెసిఫిక్గా ఎందుకు చెప్దాం అనుకుంటున్నానంటే, ఇతను 2014-19 కాలంలో మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కోట అది. ఆయన ఎమ్మెల్సీగా వచ్చారు, దొడ్డిదారుని వచ్చారు, చంద్రబాబు నాయుడు కోట. హీ జస్ట్ హ్యాడ్ ఎ హ్యాంగ్ ఆఫ్ వాట్ గవర్నెన్స్ ఈస్. బట్ ఆయనకి ఆ లీడర్షిప్, ఆ మెచ్యూరిటీ రాల. బట్ ఈ 2024 విజయంలో యువగళం పాదయాత్రకి కొంత క్రెడిట్ ఇవ్వాలి. అతను చాలా గట్టిగా అదే చేసి జనంలోకి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని, అండ్ అతను మాట్లాడే విధానం, అతని ప్రజెంటేషన్ స్కిల్స్ మారినాయండి. హీఈస్ మెచ్యూర్డ్, లాట్ మెచ్యూర్డ్. అంచేత లోకేష్ గురించి అబ్జెక్షన్ ఎవరికి రావట్లేదు, మిగతా లోకేష్ వాళ్ళు గురి- అన్నాను, మిగతా వాళ్ళ మీరు- గురించి అంటే ఎవరు బయటకు అంటలేదు కానీ మాకేంది, మాది రాలేదు, ఇప్పుడు బుచ్చి చౌదరి లోపల నసుకుతున్నట్టున్నారు, వాళ్ళకి అందుకే క్లారిటీలు వచ్చినాయి. ఇప్పుడు బుచ్చి చౌదరి గారు ఒక మాట చెప్తూ 4 పార్టీ సీట్ అడ్జస్ట్మెంట్స్లో 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నప్పుడు అవకాశం వాళ్ళు ఎంతమందికి ఇచ్చారు? 4గురికి ఇచ్చారు, అంతే కదా. జనసేన నుంచి 4, బీజేపీ నుంచి 1, 5. ఈ 5 ఒకళ్ళు లేరు అనుకున్నా కూడా సీనియర్స్కి అవకాశం ఇచ్చేస్తారన్న నమ్మకం ఏం లేదు నాకు. ఎందుకంటే హీ వాంట్స్ టు ఇన్ఫ్యూజ్ న్యూ బ్లడ్ ఇన్ టు ది పార్టీ విత్ సమ్ సీనియర్స్ అరౌండ్ దేర్, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కోసం. చేత తప్పకుండా యూత్కి అవకాశం ఇద్దామనే ఉద్దేశంతో చేసిన పని ఇది. అండ్ ఐ థింక్ ఇట్ ఆగర్స్ వెల్ ఫర్ ది గవర్నమెంట్ అండ్ ఆల్సో విత్ ది పీపుల్.